ఒక స్టేట్ సీఎంగా విజయ్ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడని చెప్తాను నేనైతే. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ రేట్స్ గవర్నమెంట్ ఫిక్స్ చేయడం ఏంటండి? 16,000, 18,000, 20,000, 22,000, 25,000 ఇవా? ఒక స్టేట్ సీఎంగా మీరే మీ ఎంపీలకి ఎమ్మెల్యేలకి స్కూళ్ళు కాలేజీలు అన్ని రాసిచ్చి లక్షల లక్షల ఫీజులు వసూలు చేయమని చెప్పాలి, కానీ మీరేంటండి ఇలా ఫిక్స్డ్ ఫీజులు పెడితే అలాగా ఎలా సంపాదించుకుంటారు? ఇలా తక్కువ ఫీజులు పెడితే పేదోడు మంచిగా చదువుకొని తర్వాత రేపు పొద్దున్న మీ పిల్లల్లో మీ మనవళ్ళలో వాళ్ళు సీఎం సీట్లో ఉన్నప్పుడు క్వశ్చన్ చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సో ఫీజ్ స్ట్రక్చర్ విషయంలో మీరు ఫెయిల్ అయిపోయారు. ఆడపిల్లల కోసం స్పెషల్గా ఫోర్స్ ఏంటండి? మతుండే మాట్లాడుతున్నారా? ఒకవేళ నిజంగా ఆడపిల్లలకు అన్యాయం జరిగినా 100 మంది ఆడపిల్లలు తమ వీడియోలు అన్ని తీసి బెదిరిస్తున్నారు అని రోడ్డెక్కినా సరే వాడు మనోడా కాదా, పార్టీవాడా కాదా, డబ్బేస్తున్నాడా లేదా, ఇవన్నీ చూసి కదా మీరు డెసిషన్ తీసుకోవాలి. అలాంటిది ముందే ఒక స్పెషల్ ఫోర్స్ని పెట్టేసి మీరు భద్రత ఇచ్చేస్తే ఎలాగండి కుదురుతుంది? ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యారు మీరు. దేవుడు ఆలయాల్లో విఐపి దర్శనం క్యాన్సిల్ చేయడం ఏంటండి? పొలిటీషియన్స్ విఐపీస్ అని తెలుసుకుని దేవుడే వెయిట్ చేయాలి కదా. విఐపి దర్శనాలు పొలిటీషియన్స్కి అందరికీ క్యాన్సిల్ చేస్తే ఎలా అండి కుదురుతుంది? దేవుడి ముందు అందరూ సమానం ఎలా అవుతుందండి? వాడి కులాన్ని బట్టి, వాడి దగ్గర ఉన్న డబ్బును బట్టి, వాడి హోదాను బట్టి ఉండాలి ఎప్పుడైనా. ఏం తెలుసు మీకు అసలు? కొన్ని 100,000 మంది లైన్లో వెయిట్ చేస్తున్నా అక్కడికి ఒక సెలబ్రిటీయో ఒక పొలిటీషియన్ వెళ్తే ఆ గంట సేపో 2 గంటల లైన్ ఆగాల్సిందే. ఇలా విఐపి దర్శనాలు తీసేస్తాం, పొలిటీషియన్స్కి స్పెషల్ దర్శనాలు లేవు అంటే ఎలా కుదురుతుందండి? ఇక్కడ కూడా మీరు ఫెయిల్ అయినట్టే. అరే గవర్నమెంట్ ఆఫీస్లో బయోమెట్రిక్ ఫేస్ ఐడి పెట్టాలనుకోవడం ఏంటండి బాబు? ఇలా పెడితే అందరూ ఖచ్చితంగా పనిచేసారు వచ్చి టైం టు టైం. ఇక్కడ కూడా మీరు ఫెయిల్ అయినట్టే. ముఖ్యంగా మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ డిగ్రీ హోదా పట్టుకొని ఉండడం ఏంటండి? అందులో డాక్టర్లు, లాయర్లు, ఎంబీఏలు, గ్రాడ్యుయేట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రంగాల్లో ఉండడం ఏంటండి మీ వాళ్ళందరూ? అలా ఉండకూడదు కదా. అక్కడ కూడా ఫెయిల్ అయ్యి మీరు. ఇందాకే ఒక న్యూస్ చూశాను, మీ పార్టీ ఎమ్మెల్యే ఒక అతను ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ కూతురిని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించేవాడంట. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రైమరీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్కి మార్చాలి వాళ్ళ పాపని. ఇప్పుడు సెకండరీ స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించడం ఏంటండి? ఎంత సిగ్గుచేటు మీ పార్టీకి అది. మన పిల్లలు ఎలా ఉండాలి? ఇంగ్లీష్లో నోరు తిరగకుండా ఐఎమ్ స్టార్టింగ్ ఏ డైనో పాడ్కాస్ట్ ఇలా మాట్లాడాలి. ఇంకెవరు మాట్లాడకూడదు అలాగా. ఇంగ్లీష్ వస్తే ఎలాంటిదంటే కొండనాలిక ముందేస్తే ఉన్ననాలిక పోతుంది అంటారు కదా, అలాగనమాట. ఇంగ్లీష్ మామూలు వాళ్ళు నేర్చుకోకూడదు, ఓన్లీ పొలిటీషియన్స్ పిల్లలు మాత్రమే నేర్చుకోవాలి. ఓకేనా? సో ఆ ఎమ్మెల్యేకి ఎవరికో చెప్పి వెంటనే ఆ పాపని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించండి. ఇలా ప్రతి చోట ఫెయిల్ అయితే ఎలా అండి విజయ్ గారు? మీరు ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి మా నాయకులు ఉంటారు, వాళ్ళందరినీ చూసి నేర్చుకోండి. ఒక పెన్ను బుక్ తెచ్చుకోండి, పాయింట్లన్నీ లైన్గా రాసుకొని అక్కడికి వెళ్ళి అవే ఇంప్లిమెంట్ చేయండి. ఇంకా మా ప్రజలను కూడా చూసి నేర్చుకోండి. కులాలు చూసి, మతాలు చూసి, ఇట్లు చూసే ఓట్లేస్తాం. మేము ఆల్ ఆఫ్ ఏ సడన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూగా కూడా మారిపోతాం. ఇంకొక సెకండ్ కులభావన తెచ్చేసుకుంటాం. రాష్ట్రం బాగుపడకపోయినా, ఇల్లు బాగుపడకపోయినా పట్టించుకోం, కానీ మా నాయకుడిని ఎవడైనా ఏదంటే ఊరుకోం. గుడ్డలు చించేసుకొని పచ్చి బూతులు తిట్టుకుంటాం. క్షమించండి నన్ను, చాలా బాధగా ఉంది. ఉంటా మరి.